ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటున్నారో ఈ పెద్ద డాక్టర్, ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్ తీసుకొచ్చి నేను ఏమనుకుంటా చెప్పగలరా? అలాంటిది కనుకనే దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధికి చికిత్సే లేదు. ఆ వ్యాధి నయం చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు. అనేక నామములు పెట్టుకొని ఈ భూలోకంలో మంచివారుగా వచ్చారు. అనేక నామాలు వచ్చాయి ఈ భూలోకంలో, నానా రకమైన నామం వచ్చింది, కానీ ఏ నామము కూడా హృదయాన్ని మార్చలేదు. ఏ నామము కూడా మానవుణ్ణి రక్షించలేకపోయింది. ఏ నామము కూడా మానవుణ్ణి పరిశుద్ధులు చేయలేకపోయింది. ఏ నామము కూడా మానవుణ్ణి దైవ సాన్నిధ్యంలోకి తీసుకొని వెళ్ళలేకపోయింది. ఏ నామము కూడా మానవుణ్ణి దేవుని యొక్క మార్గంలో నడిపించలేకపోయింది. కనుకనే యేసు అన్న నామము ధరించినటువంటి వాడై ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆ నామములనే రక్షణ పొందాలి. ఆ నామము తప్ప రక్షణ లేదు. వేరే నామమున మనం పరలోకానికి వెళ్ళలేము. ఆయనే చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకం ఉన్నప్పుడు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడన్నా పరలోకమునకు ఎవడు పోలేడు.